వైశాఖ మాసం సెలవులకు వచ్చి పై చదువులకని వెళుతున్నారు. అప్పుడు టిక్ టాక్ అనేది మా పిల్లలు దూరంగా ఉన్నారు కదా! పిల్లలు టిక్ టాక్ ఉంటే నాన్న టిక్ టాక్ చేయొచ్చు కదా! టిక్ టాక్ అంటే ఏంట్రా అన్నాను. అంటే ఇదిగో ఇవన్నీ చూపించారు. అందులో డాన్సులు, గింసులు అన్నీ ఉన్నాయి. మరి ఇవేమిట్రా అంటే, లేదు నాన్న ఇందులో డాన్సులు వేస్తారు, అన్నీ ఉంటాయి, దేవుడి పాటలుంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు నేను కలిసి చేయాలని కోరికగా ఉంది నాన్న. మనిద్దరం కలిసి చేద్దామని అన్నాడు. అలా అన్నాడని చెప్పి సరేలేరా ఇవన్నీ నాకేమిటో తెలీదు వచ్చాక చూడంటే, సరే సరే నాన్న మేము వచ్చినప్పుడు నువ్వు వంటలన్నీ చేసి పెడతావు కదా! యూట్యూబ్‌లో కూడా వంటలు చేయొచ్చు బావుంటుంది. రెండో అబ్బాయి ఆ! అని చెప్పి చెప్తా. సరే నా ఇవన్నీ నాకు తెలియదంటే దీపావళి పండగకొస్తాను కదా నాన్న అప్పుడు చేస్తానన్నాడు. నాన్న ఇవన్నీ చేస్తేనే నువ్వెక్కడుంటావో తెలుసా? అన్నాడు. వాడెక్కడో ఉన్నాడు. నేనెక్కడో ఉన్నాను. ఇదండి నా గుంభనంగా పైకి ఇంత బాధ పెట్టుకొని, గుంభనంగా బతుకుతున్న ఈ పళనిస్వామి జీవితం ఇది. ఇదండి నా జీవితం. తెలిసిందా? కాబట్టి ఇంకేం ఆలోచించుకోదట్టుకోండి. ఈరోజు నాకు గడవాలి. ఈరోజు నాకు దాటాలి. తిండి లేక గడవడం కాదు, బట్ట లేక గడవడం కాదండి. ఆ మాటల నుంచి, ఆ చూసిన దృశ్యం నుంచి నా గుండెలు పిండేస్తున్నాయనమాట. అవి దాటాలి. అంతే. నేనొకటే ధ్యేయంగా పెట్టుకున్నాను.